వెల్కమ్ టు మై ఛానల్ రిషితా టైలరింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కోటప్ప కొండకి వెళ్ళామండి. అసలు శివయ్య దర్శనం ఎంత బాగా జరిగిందో, అసలు ఆ కొండ కూడా చాలా 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 బాగుందండి. ఒక్కసారి ఎవరైనా తప్పకుండా ఆ శివయ్యను దర్శించుకోవాల్సిందే. చక్కగా అందరూ కూడా ఫ్యామిలీని తీసుకొని పిల్లల్ని తీసుకొని చక్కగా వెళ్ళొచ్చండి. అక్కడ సత్రాలు ఉన్నాయి, అన్నదానం చేయటానికి ఇక్కడ కింద ఉన్నాయి. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అసలు వెళ్ళే దారిలో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చూడటానికి మనసుకు ఎంత ఆహ్లాదకరంగా అనిపించేలాగా అక్కడ గుడి వాతావరణం అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎవరైనా ఒక్కసారి వెళ్ళొస్తే చాలు, శివయ్య మళ్ళీ మన వెంటే వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటి చోట అసలు మీరు చూడండి ఎట్లా ఉంది ప్లేస్ అనేది. అక్కడ ఉన్న విగ్రహాలు కానీ, ఈ నందీశ్వరుడు కానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న వ్యూ కానీ, ఆ కొండలు, ఆ ప్లేస్ అసలు చాలా అంటే చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న మనకున్న పనులు ఒత్తిడి వల్ల మెంటల్ టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారి ఆ శివయ్య దర్శనం చేసుకొని వస్తే అవన్నీ దూరం అయిపోతాయి. మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది కింద కొండ అండి. ఇది వచ్చేసి పైన కొండ. నేను వెళ్ళలేదు, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ పైన మాత్రం పాత కోటయ్య ఆలయం అని చెప్పి ఉంటుందంటండి. నేను వెళ్ళలేదు, అది చాలా ట్రెక్కింగ్ లాగా చేయాలంట. నేను వెళ్ళలేదు. పైన ఈ పుట్ట దగ్గర నుంచి మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నేను వెళ్ళలేదు. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకొని రండి. ఈ కింద మాత్రం అసలు వ్యూ చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చండి. కింద పార్క్ ఉంది, గోపాలుడు కొలంలో ఉన్నట్టుగా ఈ పార్కు, ఈ వాతావరణం ఇవన్నీ చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా కోటప్పకొండ వెళ్ళుంటే కామెంట్ చేయండి ప్లీజ్.